ఏవండే ఎలాగున్నారండి బాబు? బాగున్నారు కదా మీరు? నేను బాగున్నానండి. అదేనండి మరో సినిమా పట్టుకొచ్చానండి బాబు మీ ముందుక. అంటే మరో సినిమా చూసేసానని చెప్తున్నానండి. ఇంతకి మీకు సినిమా పేరు చెప్పలేదు కదండీ! ఏంటనుకుంటున్నారు సినిమా పేరు? 'సంక్రాంతికి వస్తున్నామండి.' నిజమేనండి బాబు నేను వత్తలేదండి. ఆ సినిమా పేరే 'సంక్రాంతికి వస్తున్నామండి.' ఈ సినిమా నాకెలాగనిపించిందో మీకు రివ్యూలో చెప్పేత్తానండి కాస్తంత ఈనేయండి. ఇందులో మన హీరో ఎవరనుకుంటున్నారు? కనపడుతున్నారు కదండీ! 'విక్టరీ వెంకటేష్' గారండి బాబు. ఆయన యాక్టింగ్ గట్టా ఇరగదీసేయారండి. చాలా బాగుందండి. ఇందులో హీరోయిన్స్ ఇద్దరున్నారండి. కనపడుతున్నారు కదా! మీనాక్షి చౌదరి అలాగే ఐశ్వర్య రాజేష్ అండి. వీళ్ళ క్యారెక్టర్ యాక్టింగు చాలా బాగున్నాయండి బాబు. ఇంతకీ ఈ సినిమా నాకు ఎలాగనిపించిందంటారా? ఈ సినిమా నాకైతే నచ్చేసిందండి. ప్రతి ఒక్కరు తప్పకుండా చూసేయండి. ఈ సినిమా సంక్రాంతికి హిట్ కొట్టిందండి బాబు. సినిమా కామెడీ అంటారా? చాలా బాగుందండి కామెడీ కూడానా. ఈ సినిమాలోను సినిమాటోగ్రఫీ బాగుంది. అలాగే ఎడిటింగ్ బాగుందండి. మ్యూజిక్ కూడా బాగుందండి బాబు ఈ సినిమాలోన. ఆయ్! ఇంతకీ ఇంకో మరో విషయం చెప్తూ మర్చిపోయానండి. ఏంటనుకుంటున్నారో? ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా లేదంటారా? ఫ్యామిలీతో తప్పకుండా చూడండి. ఇందులో కొంచెం డబుల్ మీనింగ్ డైలాగులు తప్పించి అంతకు మించి అడల్ట్ కంటెంట్ గట్టా ఏముండదండి. అది నాకు పెద్ద అనిపించలేదండి. పెద్ద అడల్ట్ కంటెంట్ అని. సినిమా అయితే చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు తప్పకుండా చూసేయండి. ఫ్యామిలీతో చూసేయండి బాబు. సరేనండి. ఉంటానండి. మరి ఒక రివ్యూలో మళ్ళీ కలిసేసుకుందామండి బాబు మనము. అంతవరకు మన ఛానల్‌లో మిగిలిన వీడియోలున్నాయండి. అవి చూసేయండి. ఇంతకీ సినిమా ఎక్కడ చూసాననుకుంటున్నారు? తణుకు లక్ష్మీ థియేటర్‌లో చూసానండి. సరేనండి. ఉంటానండి.